అని అక్కడ ఆయన నిలబెట్టి అక్కడ గెలిచాడు. అక్కడ ముస్లింల సహకారంతో అంబేద్కర్ గారు గెలిచి మళ్ళీ రాజ్యాంగ పరిషత్కి వచ్చారు. రాజ్యాంగ పరిషత్కి వస్తే మళ్ళీ అంబేద్కర్ వచ్చాడు రాని గాంధీ, నెహ్రూ, పటేల్ అందరూ కుట్రరు కానీ ఆయన్ని మళ్ళీ రాజ్యాంగ పరిషత్తులో కాకుండా చేయడానికి అప్పుడు భారతదేశంలో స్వతంత్రం వచ్చే ముందు ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ అనే ఒక రిజల్యూషన్ పెట్టుకున్నారు పాకిస్తాన్లో ఇండియా వాళ్ళు. ఆ రిజల్యూషన్ ప్రకారం 52% భారతదేశ సరిహద్దుల్లో హిందువులు అంటే ఆ నియోజకవర్గాన్ని భారతదేశంలో కలిపేటట్టు, 52% ముస్లింలు ఉంటే ఆ నియోజకవర్గాన్ని పాకిస్తాన్లో కలిపేట్టు. కానీ అంబేద్కర్ గారిని గెలిచినటువంటి నియోజకవర్గంలో 52% హిందువులు ఉన్నారు. అయినా తను తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేశారు. అంటే ఆ రకంగా అంబేద్కర్ గారిని మళ్ళీ రాజ్యాంగ పరిస్థితులకు రానివ్వాల. చాలా బాధపడ్డాడు. ఇలాగ ఆకలి కోసం పరిగెత్తలా, నిద్రపోలా, అవమానం. నేను ఆ రాజ్యాంగ పరిస్థితులు లేకపోతే నా జాతి ప్రజలకి న్యాయం జరగదు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడేవాడు ఉండడు అని అనేక బాధలు పడుతూ ఉంటే ఈ విషయం అప్పుడు బ్రిటిష్ ప్రధానికి తెలిసింది. రామ్సే మెక్డొనాల్డ్ వాళ్ళు గాంధీ నెహ్రూకి వార్త పంపాడు. ఆయన, మిస్టర్ గాంధీ నెహ్రూ, రాజ్యాంగ పరిషత్తులు కానీ అంబేద్కర్ గారు లేకపోతే మీ దేశానికి స్వాతంత్రం ఇవ్వమని చెప్పేసి ఇక్కడ పట్టుకుంది వణుకు. అంత ఇంట్రెస్ట్గా